హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఒక చిన్న గ్రామం, అది మట్టి ఇల్లు. ముందుగా చిన్న తులసి చెట్టు. ఆ ఇంట్లో నివసించేది అనసూయమ్మ, ఒక సాధారణ మహిళ. ఆమెకు ఒకే ఒక కూతురు కీర్తి. భర్త అనారోగ్యంతో చిన్నప్పుడే చనిపోయాడు. ఆ రోజు నుంచి అనసూయమ్మ జీవితమంతా కీర్తి కోసం మాత్రమే. అమ్మ, నేను ఒక పెద్ద స్కూల్లో చదవాలి అని ఒకరోజు కీర్తి అడిగింది. అనసూయమ్మ నవ్వుతూ, నీకు కావాల్సింది ఏదైనా సరే మీ అమ్మ తెస్తుంది అంది. ఆ మాట చెప్పిన రాత్రి ఆమె తన ఒక్క బంగారు గొలుసు అమ్మేసింది. పగలు ఇళ్లల్లో పని, రాత్రి పూలమాలలు కట్టి అమ్మడం. చేతులు నొప్పితో ఉనికిన కీర్తి నిద్రపోతున్న ముఖం చూసి ఆమె అలసటంతా మర్చిపోయేది. ఒకరోజు కీర్తి అడిగింది, అమ్మ, నీ చేతులు ఎందుకింత గట్టిగా ఉన్నాయి అని. అనసూయమ్మ నవ్వింది. అవి నీ భవిష్యత్తు నిర్మించే చేతులమ్మా అంది. కాలం గడిచిపోయింది. కీర్తి బాగా చదివి నగరంలో మంచి ఉద్యోగం అయితే సంపాదించింది. ఆఫీసులో అందరూ మెచ్చుకున్నారు. మంచి జీతం, మంచి పేరు. కీర్తి ఆనందంతో అమ్మకి ఫోన్ చేసింది. అమ్మ, నేను సెలెక్ట్ అయ్యాను అని. అనసూయమ్మ ఫోన్ పెట్టేసి దేవుడి ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. ఇక నాకేం కావాలి దేవుడా, నా పాప సంతోషంగా ఉండాలి అంది. కొన్ని నెలల తర్వాత కీర్తి విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళే రోజు, అమ్మ, నువ్వు కూడా నాతో పాటు వచ్చే, నా దగ్గరికి రా అంది కీర్తి. అనసూయమ్మ మెల్లగా తలూపింది. ఈ నేల, ఈ ఇల్లు, మీ నాన్న జ్ఞాపకాలు, ఇవన్నీ వదిలి నేను రాలేనమ్మా అంది. ఎయిర్పోర్ట్లో ఇద్దరు గట్టిగా హత్తుకున్నారు. కీర్తికి కన్నీళ్ళైతే ఆగలేదు. ఇల్లు ఖాళీగా మారింది. గోడల మీద ఉన్న కీర్తి ఫోటోతోని అనసూయమ్మ మాట్లాడేది. ఇవాళ తిన్నావా, చాలా పని చేసుకోకు ఎక్కువ అని. ఫోన్లో ఎప్పుడు నవ్వే అనసూయమ్మ కట్ చేసిన తర్వాత వెంటనే ఒంటరిగా ఏడ్చేది. ఒకరోజు కీర్తికి గ్రామం నుంచి కాల్ వచ్చింది. ఆమెకి అస్వస్థత. ఆ మాట విన్న వెంటనే కీర్తి విమానం ఎక్కింది. ఇంటికి చేరేటప్పటికీ అనసూయమ్మ మంచంపై బలహీనంగా పడుకుంది. కీర్తి ఆమె చేతి పట్టుకుని ఏడుస్తూ, అమ్మ, నేను నీ దగ్గర ఉండాల్సింది, నీ కోసం నేను టైం ఇవ్వాల్సింది అంది. దానికి అనసూయమ్మ మెల్లగా కళ్ళు తెరిచి, నువ్వు ఎక్కడున్నా నా గుండెల్లోనే ఉంటావమ్మా అంది అనసూయమ్మ. ఆమె శాశ్వతంగా కళ్ళు మూసుకుంది. కొన్ని నెలల తర్వాత కీర్తి తన గ్రామంలో ఒక చిన్న పాఠశాల అయితే ప్రారంభించింది. అనసూయమ్మ మెమోరియల్ స్కూల్ అని. ప్రతి చిన్నారి మొహంలో తన అమ్మను చూసుకునేది. స్కూల్ మొదటి రోజు ఆమె ఆకాశం వైపు చూసి చెప్పింది, అమ్మ, నువ్వు ఇచ్చిన ప్రేమను ఇప్పుడు నేను ప్రపంచానికి ఇస్తున్నాను అని. అమ్మ అంటే కేవలం ఒక పదం కాదు, ఆమె ఒక త్యాగం, ఒక జీవితం, ఒక శ్వాస. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ కోసం వారు ఎప్పటికీ చిన్నవాళ్లే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.